నేను మనం ఇరువురము ఈ వసుదేవుడు మెచ్చామని అతను నీకు వివాహం కావచ్చు. నేనే స్వయంగా రథసారథినై ఈ ఊరు మొత్తం జరుగుతుండగా అతను వారిని పలికిన పనులు లేదు. ఆ రోజు మీకు పెళ్లి అయినప్పుడు పైన ఏం చెప్పింది? పెళ్ళైనప్పుడు అర్థమయ్యేది కాదు. నువ్వు గుమ్మండి ఆకాశవాణి పలికిన పలుకులేమి. పోయి కంస నీ చెల్లెలైనటువంటి దేవికి వివాహం గావించి ఎంతో వైభవంగా నీవే రథాన్ని తోలుకుంటూ అతి ఉత్సాహంగా వెళుతున్నావు. నీ చెల్లెలైనటువంటి దేవి అష్టమి గర్భంలో పుట్టేటటువంటి డింబకుల చేత నీకు మృత్యువు తప్పదు. తస్మాత్ జాగ్రత్త, నీకు సాగు. అవును అసలు నిర్వాణి పలికింది. పలికినదా? ఆ పలుకులు వినే భయప్రాంతుడై వీడు నా అర్థమై వచ్చి ఇచ్చినటువంటి వాగ్దానమేమి? ఏం చెప్పినాడు అన్నా? మా గర్భంలో పుట్టేటటువంటి బిడ్డల చేత కదా నీకు ప్రాణహాని. అవును, మా వల్ల కాదు కదా. లేదు, ఈ క్షణం నుండి నా గర్భంలో ఏ బిడ్డ పుట్టినా సరే ఏమన్నా పుట్టినటువంటి వెంటనే నీ ఖడ్గములకు మేము ఆహుతిగా ఇచ్చేస్తాం. ఇచ్చిరా? మాట ఇచ్చారు కదా. ఎంతమందిని ఇచ్చారు? 6 మంది బిడ్డల్ని వరుసగా ఇచ్చాము. 6 కాన్పులు. మరి 7వ కాన్పు? 7వ కాన్పు భిన్నమైపోయింది. మరి అత్తమే గర్భమందు ఏ బిడ్డ? ఏం బిడ్డ? నేనేం మీ పురుషుకొచ్చింది. నీ పుట్టి బిడ్డి నీకు తెలుసు, నాకేం తెలుసు. అష్టమి గర్భంలో ఆడబిడ్డన్నా? ఆడబిడ్డ. అవునన్నా. కాదు, నిక్కముగా మగ శిశువే జన్మించినది. అబుద్ధి పుట్టినాడు నేను కూడా చూసిన. అయ్యా బుద్ధు నాకు అది తెలియనా? విన్నమించద వినమా చెల్లెలా?
కట్టలని గొప్పగా గొప్పరిగా చేత నీ చెత్తబట్టిన ఈ తుట్టుని ఇప్పుడే ఖండించి ఈ మధురాపుర సామ్రాజ్య ఆక్రమణ ఉన్నతాలను ప్రయాణం చేసిన నిక్కమ్ముగా ఆ నేపథ్యంలో పెరిగి పెద్దవారవుతున్నటువంటి నందుని కుమారుడు నా గర్భ సంచారులు ఏనాటికి కాదన్నా. అవునా? అవునన్నా. అమ్మా అన్నా దేవకీ దేవి వినమమ్మా, దేవకీ దేవి వినమమ్మా, చాలు చాలు ఇళ్ళక సంచారీన దేవమౌని అసత్యమనరాదు, దేవమౌని వాక్యములు అసత్యమనరాదు. నారద